వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మన హైదరాబాద్లో అత్యంత రిచెస్ట్ ప్లేస్లో అయితే ఉన్నామండి. అదే కోకాపేటలో ఉన్న నియోపోలిస్ దగ్గర అయితే ఉన్నాం. సో దేశవ్యాప్తంగా గతంలో ఈ కోకాపేట ఎస్పెషల్లీ నియోపోలిస్ గురించి అయితే దేశవ్యాప్తంగా చర్చ అయితే నడిచింది. ఎందుకంటే ఇక్కడ ఎకరం 100 కోట్ల రూపాయల ధరకు అయితే సేల్ చేయడం కూడా జరిగింది. దేశం మొత్తం నియోపోలిస్ వైపే చూశారు. సో హైదరాబాద్లోనే రిచెస్ట్ ప్లేస్ ఇది ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అసలు ఈ కోకాపేటలో కావచ్చు, నియోపోలిస్ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇక్కడ డెవలప్మెంట్స్ కావచ్చు, ఏం జరుగుతున్నాయని చెప్పి ఈరోజు మేము లైవ్ అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాము. సో మనకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు. రవిచంద్రారెడ్డి గారితో కలిసి మనం ఒకసారి కోకాపేట టూర్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసాము. చూస్తున్నారు కదా మీరు బ్యాక్ సైడ్, ఇప్పుడు మనం చూస్తుంది నియోపోలిస్. సో విశాలమైన రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూపించడానికే మేము ఈ వీడియో కూడా చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు రవి గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రవి గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం కేటాయించి ఇక్కడ వరకు వచ్చినందుకు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం నేను ఈ ప్లేస్కి వచ్చాను. ఒక్క టీవీ టవర్స్ మనం చూస్తున్న ఆ టీవీ టవర్స్ తప్పించి ఇక్కడ ఏమీ లేవు. ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇక్కడ లేదు. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుందో ఆ ప్రాంతం మొత్తం ఎప్పటికీ తన అభివృద్ధిని అనేది ఎవరు ఆపలేరు. సో ఎస్పెషల్లీ ఈరోజు మనం 100 కోట్ల భూమి దగ్గర అయితే ఉన్నాం. అవునండి. సో ఇక్కడ డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, సో ఒకసారి కోకాపేట కూడా ఇప్పుడు ఎలా ఉందని చూపించే ప్రయత్నం మనం చేస్తాం. షూర్, సో ఒకసారి మనకి లొకేషన్ గురించి మీరు డెఫినెట్లీ అండి. బేసిక్గా చూడండి, మన హైదరాబాదు ఫస్ట్ రికగ్నైజ్ అయింది హైటెక్ సిటీ అండి. దాని తర్వాత ఎక్స్టెన్షన్ గచ్చిబౌలి వచ్చింది మనకి. సో ఈ చుట్టూ ఏరియాస్ బాగా డెవలప్ అయ్యే, రేట్లు బాగా పెరిగాయండి. సో భూములు తగ్గాయి ఈ లొకేషన్స్లో. సో ఈ లొకేషన్లో ఇప్పుడు నెక్స్ట్ మన ఈ రెసిడెన్షియల్ జోన్ ఏది బెస్ట్ లొకేషన్ ఐడెంటిఫై చేయడానికి చూస్తే కోకాపేట అనేది ఐడెంటిఫై చేశారండి. సో కోకాపేటలో నాకు తెలిసి గత 4-5 ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇదే కోకాపేటలో మన పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చూసామండి. 30 స్టోరీడ్ బిల్డింగ్, 40 స్టోరీడ్ బిల్డింగ్, 50 స్టోరీడ్ బిల్డింగ్స్ కూడా వస్తున్నాయండి ఇక్కడ. సో కోకాపేట కూడా ఆల్మోస్ట్ ల్యాండ్స్ అక్వైర్ చేసేసుకున్నారండి. సో ఇప్పుడు మనం నియోపోలిస్ సెంటర్లో ఉన్నామండి. నియోపోలిస్ సెంటర్ అంటే కోకాపేట ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు. కోకాపేట ఎక్స్టెన్షన్ నియోపోలిస్ సెంటర్లో ఉన్నాము. సో నియోపోలిస్లో ఇప్పుడు మనం ప్రతి వీడియోలో మనం మాట్లాడుతుంటాం ఇక్కడ 100 కోట్లకి ల్యాండ్ పర్ ఎకర్ అమ్మేమని. సో ఇప్పుడు ఆ లొకేషన్లో మనం ఉన్నామండి. సో ఇదే లొకేషన్లో పర్ ఎకర్ 100 crores అమ్మారండి. సో పెద్ద పెద్ద బిల్డర్స్, కేటగిరీ ఏ బిల్డర్స్ ఇక్కడ ల్యాండ్స్ పర్చేస్ చేశారు. కేటగిరీ ఏ బిల్డర్స్ ఎవరెవరు వస్తారంటే మనకి మన హైదరాబాద్లో మనకు గుర్తొచ్చేది మై హోమ్ అండి. ఎస్, మై హోమ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు. మీరు చూస్తున్నారు కదండి ఆ బిల్డింగు, ఆ కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదండి, అది మై హోమ్ వాళ్ళదండి. అగైన్ ఇక్కడ 2 కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారండి మై హోమ్. ఇది కాకుండా మై హోమ్ పక్కన సత్వా గ్రూప్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారండి. సో మనం చూస్తున్న ప్రాజెక్ట్స్ ప్రతిదీ కూడా 50 స్టోరీడ్ బిల్డింగ్స్ అండి. 50 స్టోరీడ్కి తక్కువగా ఎవరు కన్స్ట్రక్షన్ చేయటం లేదండి. ఇక్కడ ఏ గ్రూప్స్ వస్తున్నాయంటే మై హోమ్ గ్రూప్తో పాటు సత్వా గ్రూప్ వాళ్ళు వస్తున్నారు, బ్రిగేడ్ వాళ్ళు వస్తున్నారండి. ఇది కాకుండా ట్రిలైట్ గ్రూప్ అని ఒకటి వచ్చిందండి, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అట్లా దాదాపుగా ఒక 7 ఏపీఆర్ గ్రూప్ వాళ్ళు కూడా కొంత ల్యాండ్ ఇక్కడ ఎక్వైర్ చేసుకున్నారండి. సో అట్లా దాదాపుగా ఒక 7 to 8 ప్రాజెక్ట్స్ మనం రీసెంట్గా ఇంకా 1 yearలో మనం కొత్త ప్రాజెక్ట్స్ మనం ఈ ఏరియాలో లాంచ్ చూడబోతున్నామండి. సో ఈ ఏరియాలో ఎందుకు కొనాలి అంటే ఈ ఏరియా వెరీ నియర్ టు మనకి కోకాపేట ఎక్స్టెన్షన్ అని చెప్పుకోవచ్చు అండి. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి అతి దగ్గరలో ఉందండి. సో ఈ ఏరియాకి కనెక్టివిటీస్ వరకు వస్తే ఇది అడ్జసెంట్ కోకాపేట ఉందండి. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ హార్డ్లీ ఇక్కడ నుంచి 10 నిమిషాల జర్నీ అండి. అదేవిధంగా హైటెక్ సిటీకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 15 minutes జర్నీ అండి. అదేవిధంగా గచ్చిబౌలి వెళ్ళాలన్నా కూడా 15 minutes జర్నీ అండి. అంటే 15 minutes విత్ ట్రాఫిక్తో నేను చెప్తున్నాను. ట్రాఫిక్తో మీకు 15 minutes పడుతుందండి ఈ లొకేషన్ రావడానికి. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ కూడా ఉంది. అంటే ఇప్పుడంటే ఎకరం 100 కోట్లు అని చెప్పి 1.5 years క్రితం ప్రకటించారు. అవునండి. అంతకుముందు దాదాపు 30 సంవత్సరాల నుంచి కోకాపేటకి ఎక్కడ లేని డిమాండ్ అయితే ఉంది. కోకాపేట అనేది మనం చాలా సందర్భాల్లో ఈ పేరు వింటూనే ఉంటాం. అవునండి. కోకాపేటలో భూములు ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పి. ఎందుకు సార్ అంత డిమాండ్ ఎందుకు ఈ కోకాపేటకి? గత 30 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. స్టిల్ ఇప్పటికి హైదరాబాద్లో ఇదే ప్లేస్ మళ్ళీ టాప్ ట్రెండింగ్లో ఉన్నదండి. దీని 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, మనకి ఐటీ సెక్టర్కి అతి దగ్గరలో ఉన్న లొకేషన్ ఇదండి. ఇది కాకుండా మన ఈ లొకేషన్ నుంచి మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉన్నాయి మనకి. మెయిన్ మన ప్లస్ పాయింట్ ఏంటంటే ఓఆర్ఆర్ అండి. ఇటు ఓఆర్ఆర్కి అడ్జసెంట్లో ఉంది మన కోకాపేట. సో ఓఆర్ఆర్ కూడా ఒక అంటే దీనికి ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు.
ఈ లొకేషన్కి హైలైట్ ఉన్న రీజన్ కోఆర్ఆర్ అని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా మనం చెప్పిన ఈ 7-8 పెద్ద పెద్ద కంపెనీస్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు. వాళ్ళు కూడా అంటే అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లో కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారండి. అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ అంటే మనకి 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఇక్కడ దొరకవండి. సో మినిమం మన ఈ ఏరియాలో ఫ్లాట్స్ కొనాలంటే మినిమం 2000 SFT మినిమం ఉంటుందండి. సో మ్యాక్సిమం ఎంత ఉంటుందంటే అప్ టు 10,000 SFT వరకు కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారండి. సో ప్రతి ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ 50 స్టోరీడ్ బిల్డింగ్లు కడుతున్నారండి. 50, ఈవెన్ కొన్ని ప్రాజెక్ట్ 60 స్టోరీడ్ బిల్డింగ్ కూడా అప్రూవల్స్ వచ్చాయి. కానీ రోడ్స్ చూస్తుంటే ఇంత విశాలమైన రోడ్లో మీరు చూస్తున్నారు అంటే పకడ్బందీ ప్లాన్ తోటి ముందే ఒక రూట్ మ్యాప్ అయితే ఇక్కడ తయారు చేశారు. అవునండి. సో ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో ఈ కోకాపేట ఎస్పెషల్లీ మనం ఎక్కడైతే నుంచున్నాం నియోపోలిస్ మనం చూస్తున్నాం. అవునండి. ఈ ప్రాంతం నెక్స్ట్ 5 years తర్వాత దీని రూపురేఖలు ఏ విధంగా మారిపోబోతున్నాయి? అదేనండి, ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ ల్యాండ్ ఎక్వైర్ చేశారని. సో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. నాకు తెలిసి నెక్స్ట్ 5 yearsకి మొత్తం ల్యాండ్స్ అంతా ఆక్యుపై అయ్యి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతున్నాయి నెక్స్ట్ 5 years. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ త్వరగా కన్స్ట్రక్షన్ చేసేస్తారండి. 50 స్టోరీడ్ బిల్డింగ్ అయినా 3.5 yearsలో కంప్లీట్ చేస్తారు. సో కమింగ్ 5 yearsలో వీ కెన్ సీ ఎవ్రీ ప్లేస్ వాజ్ ఆక్యుపైడ్. ప్రతి ప్లేస్ కూడా విత్ సమ్ ప్రాజెక్ట్, ఐదర్ ఇట్స్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఆర్ కమర్షియల్ ప్రాజెక్ట్. ఇవి 100% కంప్లీట్ అయిపోతుందండి నెక్స్ట్ 5 years. 5 years తర్వాత ఇప్పుడు మీరు అన్నారు చూడండి, అన్నీ మనకి 150-100 feet రోడ్స్ చూస్తున్నాం మనం ఇప్పుడు. సో ఈ రోడ్స్ ఇప్పుడు ఈ రోడ్స్కి బేస్ చేస్తే వాటి డిమాండ్ ఉంటుంది అంతే కదండి. ఇదే 30-40 feet రోడ్ అయితే హై రైజ్ ప్రాజెక్ట్స్కి పర్మిషన్స్ రావు, ప్లస్ ఈ లొకేషన్ డిమాండ్ కూడా ఉండదండి. సో డెఫినెట్గా ఈ లొకేషన్కి మనకి 100 feet రోడ్స్ అనేది ముఖ్యం అండి, ఉండాలి. సరిగ్గా ఒక 5 years బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే మీకు ఎలా ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ ఈ లొకేషన్ మళ్ళీ అడుగు పెట్టిన తర్వాత ఇలాంటి మార్పులు మీరు గమనించారు? అంటే ఆనెస్ట్లీ చెప్పాలంటే 5 years బ్యాక్ నాకు ఒక టీవీ టవర్ నేను ఐ వాస్ ట్రావెలింగ్ టు మోకిలా అండి. అప్పుడు మోకిలా కొత్తగా ఈ విల్లా ప్రాజెక్ట్స్ మొదలయ్యాయి అనమాట 5 years బ్యాక్, 5-6 years బ్యాక్. అప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంత పెద్ద రోడ్స్ ఉండేవి కాదండి, ఇంత పెద్ద రోడ్స్ ఉండేవి కాదు. అప్పుడు మనకి ఇక్కడ ల్యాండ్ మార్క్ అంటే మోకిలా శంకర్పల్లి అంటే ల్యాండ్ మార్క్ మనకి మూవీ టవర్స్ అండి. మూవీ టవర్సే మనకి ల్యాండ్ మార్క్. మూవీ టవర్స్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని మోకిలా రోడ్కి, గండిపేట రోడ్కి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మేము మోకిలా అండ్ శంకర్పల్లి వెళ్ళి వాళ్ళం అండి. సో ఈ 5 years గ్యాప్లో మనం చూస్తే అసలు ఇదేనా లొకేషన్ అని అనుకుంటామండి, అంతలాగా చేంజ్ అయింది. సో మూవీ టవర్స్ లో కూడా మనం చాలా కథలు వినేవాళ్ళం. అవునండి. అంటే యాక్చువల్గా సిటీకి ఇంకా లాస్ట్ ఏదైనా బిల్డింగ్ ఉన్నదంటే మనకు మూవీ టవర్స్. ఇక్కడ ఏ ఒక్క కన్స్ట్రక్షన్ లేదు, ఏమి లేదు. అవునండి. ఇది మొత్తం ఒక అడవిలా ఉండేది. అవునండి. సో మూవీ టవర్స్ లో ఆ రోజుల్లో అంటే ప్లాట్ ఎవరికైతే ఇచ్చారో చాలా మంది తీసుకోవడానికి ఇష్టపడలేదు. అవును. చాలా దూరం అక్కడికి ఎవరు వెళ్తారని చెప్పి కూడా కొంతమంది వెనక దగ్గరని చెప్పి మనం విన్నాం. లేకుంటే కొంతమంది అమ్మేసుకుని కూడా వెళ్ళారని చెప్పి. అవునండి. కానీ అదే మూవీ టవర్స్ ఈ రోజు హైదరాబాద్ రిచెస్ట్ ప్లేస్ లో మిడిల్ లో, అది కూడా ఎక్కడైతే ఎకరం 100 కోట్లు పలికిందో దానికి ఆనుకోనే ఉన్నది. సో ఇలాంటి ఫాస్ట్ డెవలప్మెంట్ రావటానికి ప్లస్ ఇన్వెస్టర్స్ కూడా ఇటువైపు చూడటానికి రీజన్ ఏంటంటే సార్ మీకు ఆల్రెడీ కనెక్టివిటీ అండి. కనెక్టివిటీ ఇప్పుడు చూడు, ఓఆర్ఆర్కి కనెక్టివిటీ ఉంది, ఇటు హైటెక్ సిటీకి కనెక్టివిటీ ఉంది, అన్ని ఐటీ ఇండస్ట్రీస్ కనెక్టివిటీ ఉంది. మీరు చూడండి కోకాపేటకి నియోపోలిస్కి మధ్యన మనకు ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్సే కనిపిస్తాయి. మనం చూడండి గర్ బిల్డింగ్ అని రాస్తుంది, గర్ ఇన్ఫోబామ్ అని రాస్తుంది, చూసారా? దిస్ ఆల్ ఆర్ కమర్షియల్ బిల్డింగ్స్. సో ఇక్కడ ఎవరెవరు అంటే ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయంటే అమెజాన్, పెద్ద ఎంఎన్సీ గ్రూప్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి మనకి. సో బేసిక్గా చూడండి, ఇక్కడ కొనేవాళ్ళు ఎవరు ఉంటారండి? ఈ ఐటీ ఇండస్ట్రీస్, ఈ ఎంఎన్సీస్లో వర్క్ చేసిన వాళ్ళు ఇక్కడ కొంటారు ల్యాండ్స్ అంటున్నాను, అపార్ట్మెంట్స్. సో ద ఓన్లీ రీజన్ ఈజ్ కనెక్టివిటీ అండ్ సెకండ్ ఈజ్ మనకి ఇక్కడ జాబ్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇక్కడ ఎంప్లాయీస్ ఇక్కడ ఉంటే డెఫినెట్గా ఇక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కొంచెం అప్పర్ సెగ్మెంట్లో ఉంటారండి. వాళ్ళ 2 to 3 lakhs శాలరీస్ మధ్యన ఉంటాయండి.